గురుగారు తంత్రశాస్త్రంలో షట్కర్మలు అంటారు కదా, అవేంటి ఏంటి? లైక్ వాటి గురించి వివరించండి. శ్రీ గురుదేవదత్త. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ గురుదత్తాత్రేయ నమ. ఈ షట్కర్మలు అనేవి ఏంటంటే ప్రొటెక్ట్ చేయడానికి, మానవుల్ని భిన్న భిన్న సమస్యలు మానవుని వెంటాడుతూ ఉంటాయి, కర్మలు వెంటాడుతూ ఉంటాయి, రకరకాల శత్రుబాధలు పెరుగుతుంటాయి, రకరకాల ఇబ్బందులు కలుగుతుంటాయి. వీటన్నిటిని నివారించడానికి ఒకానొక కాలంలో, అంటే ఇప్పుడు అవన్నీ చాలా తగ్గాయి, ఒకానొక కాలంలో ఒక అద్భుతమైన సాధనా తంత్రాన్ని వాడారు. వాటిలో చెప్తూ వాటి ఉదాహరణలు మనం తెలుసుకుందాం. షట్కర్మలు అంటే ఫస్ట్ మారణ. మారణ అంటే షట్కర్మల మొదటి మారణ. మారణ అంటే ఏంటంటే ఎవడైనా దేశ కంటకుడయి శుద్రుడయి వాడు లోకాన్ని నష్టం చేస్తూ వాడు చాలా మంచివాడు కాదు అనుకుంటే మంత్రప్రయోగములో ఒకానొక విధానము అవలంబించి వాడిని సంహరించడం, దాన్ని మారణ అంటారు. అయితే అది కాలాంతరాలలో అంత గొప్ప తంత్రశాస్త్ర సంబంధించిన వాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా మారణ అనే క్రియ ఉన్నది ఇప్పటికీ కూడా. దాన్ని ఘోర అఘోర ప్రక్రియల్లో సాధన చేస్తారు. కాళీలో అష్టబలి కాళి, పంచబలి కాళి, కామాఖ్య అష్టబలి కాళి, కామాఖ్య పంచబలి కాళీలని ఉంటాయి. అవి చేసినప్పుడు ఖచ్చితంగా వారిని మన నుంచి, అంటే మారణాలంటే మన నుంచి ఇబ్బంది పెట్టేవాడు దూరం వెళ్ళిపోతాడు భయపడి. దాన్ని మారణ అంటారు. రెండవది ఏంటంటే మారణ తర్వాత వశీకరణ అంటుంటారు. వశీకరణ అంటే ఎవరినంటే వాళ్ళని వశము చేసుకోవడం అని కాదు. మనం ఏ పనికి వెళ్ళినా సరే ఆ పని నిర్విఘ్నంగా జరగడానికి, అది మనకు మంచి జరగాలి అని సంకల్పించడం. మంచి అయినా చెడైనా మంచి కోసం ప్రయత్నము చేసే ఏ క్రియ అయినా గొప్పదే శాస్త్రాల్లో. దాన్ని వశీకరణ అంటే ఒకదాన్ని మనం మనకు అనుకూలంగా మలుచుకోవడం. ఇప్పుడు మనము ఒకదాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకో, అది మనకు వశం అవుతుంది, మనకు అనుకూలంగా ఉంటుంది. కుక్క పిల్ల ఉంది, దాన్ని కొద్దిగా ప్రేమించు, దానిని రోజు దగ్గర కూర్చోబెట్టుకో, అది జీవితాంతం మన తోడుగా ఉంటుంది. దాన్ని అట్లే మనిషి కూడా మనం వశీకరణ ఎలా చేసుకోవాలి అనే విధానం ఉంది. భర్త ఉంటాడు, భార్య భర్తను వశం చేసుకోవాలని చూస్తుంది. నా భర్త నా మాటే వినాలి అని. దీనినే ద్రౌపదీదేవి వారు రుక్మిణీ సత్యభామలకు చెప్పారు వశీకరణ గురించి. వశీకరణం అంటే ఒక తంత్రం. గంధమాద పర్వతాలకు వెళ్ళినప్పుడు ద్రౌపదీదేవి రుక్మిణీ సత్యభామలకు చెప్తుంది, భర్తని ఇలా చేస్తే భర్త మీ వశం అవుతాడు అని. ఎంత గొప్ప రహస్యమో. వాళ్ళు బయట ఉన్నారు, కృష్ణుడు పంచపాండవులు, ఈమె లోపలికి వెళ్ళారు. ముగ్గురు ఆడవాళ్ళు కలిసి, నీకు 5 మంది భర్తలు, వీళ్ళందరూ నీ మాట వింటారు, మాకు ఈ కృష్ణ పరమాత్ముడు చూడ్డానికి ఒక్కడే, అందరితో మాట్లాడినట్టే ఉంటాడు, కానీ మళ్ళీ ఎక్కడెక్కడో తిరుగుతాడు, మా మాట వినడయ్యా ఈ కృష్ణుడు అని అంటే, అప్పుడు ఇలా ఉంటే నా భర్త మీకు ఎప్పుడు మీ మాట వింటాడు అనే ఒక విధానాన్ని ఒక తంత్రం ద్వారా తెలియచేసుకునే విధానం. వశం చేసుకోవచ్చు ఏదైనా సృష్టిలో. రాక్షస యక్ష కన్యర కింది పురుష ఏ జాతులు నరమాంస భక్ష ఎవడైనా సరే నీ వశం చేసుకునే శక్తులు ఉన్నాయి. వాటికి సంబంధించిన మంత్రాలు కూడా ఉన్నాయి. అయితే కలియుగంలో సిద్ధి తగ్గింది. కలియుగంలో అలాంటి సిద్ధి జరిగింది. ఒకవేళ వాటి గురించి గురువుగారు కూడా ఇలా చేస్తున్నారేమో అంటారు. ఏదైనా ధర్మానికి వాడాలి కానీ అధర్మానికి ఎప్పుడు మంత్రశాస్త్రాన్ని వాడకూడదు అనేది ఒకటి. మూడవది ఏంది అంటే ఉచ్చాటన. ఈ ఉచ్చాటన క్రియలు ఎప్పుడు చేస్తామంటే ఉచ్చాటన చేస్తాం. టహ టహ హుం ఫట్ స్వాహ అంటాం. టహ టహ ఉచ్చాటన. టహ టహ ఉచ్చాటన అంటే టహ టహ హూం పట్టు హా రా హీ హూ హా హీ అని రకరకాల మంత్ర సాధనలన్నీ చదువుతుంటారు. వాటిని ఉచ్చాటన అంటారు. నాలుక మీద చేసే ప్రయోగాలు. కొంతమంది యాలుక్కాయ పెట్టుకొని చేస్తారు. ఉచ్చాటనలని చాలా రకాలు ఉన్నాయి. ఈ ఉచ్చాటన క్రియలు కొంతమంది భోజనం చేస్తూ చేస్తాం. ఎక్కువగా కూడా ఉచ్చాటన అంటే మనం అనుకున్న పనులు జరగడానికి అమ్మవారిని ఆహ్వానించడం ఉచ్చాటన క్రియలు అంటారు. వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి. యాలుక్కాయ పెట్టుకొని నోట్లో శ్యామలా ఉచ్చాటన చేస్తాం. ఉచ్చిష్ట శ్యామల ఉచ్చాటన రకరకాలు చేస్తారు. ఆ మంత్రాలు చేసినప్పుడు ఒక యాలుక్కాయ కానీ లవంగం కానీ నోట్లో పెట్టుకొని జల్ఫం మీద ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? నాలుక మీద ఉంటుంది. ఈ నాలుకే
ఈ ఒక్క నాలుకనికిన మనం వశం చేసుకుంటే లోకమంతా వశమవుతుంది. నాలుక వశము చేసుకుంటే లోకమంతా కూడా వశమవుతుంది. అలాంటి శ్యామలా తంత్రాన్ని యాలుక పెట్టుకొని మనం నోట్లో యాలుక కానీ లవంగం కానీ పెట్టుకొని మనం ఉచ్చాటన చేస్తూ ఉంటాం. కొంతమంది ఇదే తంత్రాన్ని మనం భోజనం చేసేటప్పుడు మజ్జిగన్నము తింటూ చేయాలని ఒక విధానం ఉంటుంది. ఒక ముద్ద కలుపుకొని ఆ ముద్ద నోట్లో పెట్టుకుంటూ మంత్రము చదువుతూ చేస్తాం, ఉచ్చాటన చేస్తాం. ఉచ్చాటన అంటే అది ఒక రకమైన శబ్దము చేస్తూ మంత్ర సాధన చేయడము. దాని తర్వాత స్తంభన. స్తంభన అంటే నిలిచిపోయి ఉండడం, స్తంభించడం. ఈ స్తంభించడాని గురించి ఒక కథ చెప్తా, చిన్న కథే. పూర్వకాలంలో ఒక అద్భుతమైన భార్యాభర్తలు, బ్రాహ్మణులు భార్యాభర్తలు ఉండేవారు. ఆయనకి దగ్గర దగ్గర 80 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆవిడికి ఒక 70 సంవత్సరాల వయసు ఉంటుంది, 65-70 సంవత్సరాలు. ఇద్దరు కూడా వారి బ్రాహ్మణులు. చాలా మామిడి తోటలు అవన్నీ ఉండేవి, పొలాలు. వారికి ఎద్దులు కూడా ఉండేవి. మామిడి తోటలో ఎద్దులు తయారు చేసుకుని రోజు తోటలో వెళ్ళేవాడు బ్రాహ్మణుడు. మంచి మంత్రగాడు, మంచి వేదము చదివినవాడు, మంచి యోగము మంత్రశాస్త్రము తెలిసినవాడు. ఆమె భార్య కూడా తులసీ తంత్రం అనే ఒక ప్రయోగం నేర్చుకుంది. మా మిత్రులకి గతకాలంలో నేను చెప్పాను, మా విషయాల్లో కూడా ఈ గతకాలంలో ఈ తులసీ తంత్రాల గురించి చెప్పాను. అలా ఆమె రోజు తులసి కోట పూజ చేసేది. రుక్మిణీ తంత్రము అంటారు దీన్ని, రుక్మిణీ తంత్రం. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎద్దులు వదిలేశాడు. ఎద్దులు వదిలేసినప్పుడు ఇంటికి తీసుకెళ్తుంటే ఇద్దరు మనుషులు ఒక అరుగు మీద కూర్చొని, ఏమిటోయ్ ఈ ఎద్దులు అమ్ముతారా అన్నాడు. ఇది గురువుగారు ఎద్దులండి, ఎవరికి అమ్మమండి అంటే, అమ్మరు, అలాగైతే ఎద్దులు ఇక్కడి నుంచి కదలవు అన్నారు. వాళ్ళు ఏదో ప్రయోగం చేశారు. ప్రయోగం చేయగానే ఆ ఎద్దులు అలా నిలిచిపోయాయి. అలా నిలిచిపోయిన తర్వాత ఎమ్మడి ఈయన ఉరుకుతావు అమ్మగారికి చెప్పాడు. అమ్మగారండి మన ఎద్దులు ఇలా నిలిపేశారు ఎవరో అన్నారు. అవునా, అయితే అమ్మడి ఆమె తులసికోట దగ్గరికి పోయి తులసికోట దగ్గర ఉండే అక్షంతులు తీసుకొని, రే ఈ అక్షంత తీసుకుపోయి వాళ్ళ మీద చల్లాను. వాడు తీసుకుపోయి వాళ్ళ మీద చల్లారు. వాళ్ళు స్తంభించిపోయారు. ఇది యథార్థంగా జరిగింది. ఎక్కువ కాలం క్రితం కూడా కాదు, మనకు 1960-70 టైంలోనే. అంటే అందరూ ఇప్పుడు కూడా అది చూసిన వాళ్ళు ఉన్నారు. అక్షంతులు అలా తీసుకొని పోయి వాళ్ళ మీద చల్లారు. వాళ్ళ మీద చల్లితే వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు ఆగిపోయిన తర్వాత కొద్దిసేపటికి దాదాపు ఒక అరగంట గంట సేపు ఉన్నారు. ఎక్కువసేపు ఉంటే వాళ్ళ ప్రాణాలకు కూడా ఇబ్బంది అనమాట. అలా ఒక అరగంట గంట సేపు అలాగే స్తంభించిపోయారు, అలా నిలబడిపోయారు అంతే. ఇంకా అప్పుడు అయ్యగారు తోట నుంచి వచ్చారు. తోట నుంచి వచ్చిందే జరిగిన విషయం అంతా స్వామి కాళ్ళకు నీళ్ళు ఇచ్చిన తర్వాత కూర్చొని, స్వామి ఇలా జరిగింది, అయ్యో ఎంత పని చేసావే, వాడికి జ్ఞానం లేదు, వాడికి మనం అలా చేయకూడదే, అర్జెంటుగా దానికి మంత్రప్రయోగాన్ని ఉపసంహరించు అన్నాడు బ్రాహ్మణుడు. ఎమ్మడే ఆమె తులసికోట దగ్గరికి పోయి, మళ్ళా ఒక కోణాలు ఉంటాయి, తులసి యంత్రంలో కోణాలు ఉంటాయి. ఏ కోణం దగ్గర నుంచి అక్షంతులు తీసుకోవాలో మళ్ళీ ఆ కోణం దగ్గర తీసుకొని వాళ్ళ మీద చల్లిపో అంటే ఆ మీద చల్లితే అప్పుడు వాళ్ళు స్తంభన విడిపోయారు. అయితే ఈ అక్షంతులు వేసినప్పుడే మొదటిసారే వాళ్ళ మీద అక్షంతులు వేసి, ఎడమ చేతిలో ఉన్నాయి వాళ్ళ మీద వేసి, కుడి చేతిలో ఉన్న అక్షంతులు ఎద్దుల మీద వేస్తే ఎద్దులు ఇంటికి వచ్చేసాయి, వాళ్ళు స్తంభించిపోయారు. ఇక రెండోసారి పోయినప్పుడు కుడి చేతిలో ఉన్న అక్షంతులు వాళ్ళ మీద చల్లితే ఎమ్మడే వాళ్ళ నుంచి స్తంభం నుంచి బయటకు వచ్చి వాళ్ళు స్వామి గురుదేవుడు నమస్తే, నన్ను క్షమించండి అని చెప్పుకున్నారట. దీన్ని స్తంభన అంటారు ఈ విద్యని. ఇది 80లో ఎంతోమంది చూశారు. ఒక బ్రాహ్మణుడు అనమాట, ఎంతోమంది అందరూ కూడా చూశారు అన్నమాట తిరుపతి ప్రాంతాల్లో. ఇలా స్తంభనా యోగము అని కూడా ఉన్నది. దాని తర్వాత విద్వేషిణి, తర్వాత యోహాన, తర్వాత ఆవేశన, తర్వాత రకరకాల ఇన్ని చాలా ఉన్నాయి. ఖడ్గ. ఈ ఖడ్గ యోగం అంటే ఏంటంటే, దీన్ని నేర్చుకుంటే మనం ఎక్కడికైనా సరే, ఎవరైనా సరే ఖడ్గయోగాన్ని నేర్చుకుంటే అందరూ సిద్ధి పొందుతారు. అంటే ఏదైనా మనకు వశమైపోద్ది, వాళ్ళని సంహరణ చేసే శక్తి ఏర్పడుతుంది. ఖడ్గ అంటారు దాన్ని. తర్వాత కేచరి. ఇక ఖడ్గ కేచరి నేర్చుకున్న వాళ్ళు ఆకాశగమనం కూడా చేస్తారు. మా గురువుగారు ఉన్నారు యోగానంద భారతి వారు, మాకు వారు గురుతుల్యులు. ఇప్పటికి కూడా వారు వాయులో ఇలా వాయుగమనంలో లేచి ధ్యానం చేస్తుంటారు. యథార్థ సత్యం. మీరు వెళ్ళండి, గంగచోళపెంట యోగానంద భారతి విజయనగరం దగ్గర ఉన్నారు. మరి యథార్థ సత్యం. గాలిలో ఇంతెత్తు లేచి వారు ధ్యానం చేసేవారు, వాయుగమనం చేసేవారు, కేచరి సిద్ధించుకున్నవారు. కానీ ఎవ్వరికి ప్రపంచానికి తెలియదు, మౌనంగా ఉంటారు సిద్ధపురుషులు. మీరు అది గుర్తించాలి.
ఆకట్టుకునేటట్లు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు, ఆచరణలో కూడా ఉండాలి, వాడు యోగి అవుతాడు. అలాంటి ఆచరణ యోగ్యులు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు. వారు బయటి ప్రపంచానికి రాదు, మేము మీ అందరికీ తెలుస్తున్నాం, వారు తెలియకుండా రహస్యంగా ఉన్నారు అంతే. కాలానుకూలంగా జరుగుతున్నాయి. మేము కొంతకాలం తర్వాత మేము కూడా సాధనాపురంగా అజ్ఞాతంలోకి సాధన దశలోకి వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్తాం. ఇది యోగము అంటే. వీటిల్లోనే షట్కర్మ అంటే ఇలాంటి 6 రకాల క్రియలు యోగులకు సిద్ధింపచేసుకుంటారు సహజంగా. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు అవుతారన్నమాట. ఇది షట్కర్మలు అంటే. షట్కర్మలు అంటే 6. ఈ షట్కర్మలలో మనం సాధన చేస్తే వీటి వల్ల లోకానికి మేలు చేయడానికి, కొన్ని వేల మందికి చేయడానికి మేము ఈ మధ్య ఒక హోమం కూడా తలించాము. రాజశ్యామలా తంత్రం త్వరలో చేయబోతున్నాం. రాజశ్యామలా తంత్రం. ఈ తంత్రములో ఎన్నో అద్భుతాలు, ఎంతో లక్షల మందికి మేలు చేయాలని సంకల్పించాము. చాలామందికి కష్టాల నుంచి కనీసం వారికి దాహం మంచినీళ్ళన్నా అందిస్తాం కదా. పరిగెత్తి పాలియలేకపోయినా నిలబడి నీళ్లు తాగమన్నారు పెద్దలు. మంచినీళ్ళు అయిన వాళ్ళ కొంచెం మేలు జరిగేటట్టు చేయాలని అందరితో, మా శిష్య బృందం అందరితో కూడా, ఎవరైనా సరే దానికి సంబంధించిన వాళ్ళు కూడా మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు, దీని కింద ఇస్తారు నెంబరు. అలా మీరు శ్యామలాతంత్రములో కూడా మీరు పాల్గొంటే ఈ కర్మలను నివారించడానికి ఒక ఉపాయం ఆలోచించాం. అది ఈ ఫిబ్రవరి నెలలో జరుగుతుంది మిత్రులారా. ఇలా శ్యామలాతంత్రము కూడా ఉన్నది. అలా కర్మలు, తంత్రాలు ఇవన్నీ కూడా షట్కర్మలని ఉన్నాయి. కానీ అది లోకహితం కావడమే యోగము. లోకాన్ని నాశనం చేయడం అనేది మంచిది కాదు మిత్రులారా. అందుకని లోకహితము కోరేవాడే, దాన్ని ఏమంటారంటే వసుదైవ కుటుంబ మమ ఏవ చింతయతి, ఇదం యోగ. వసుదైవ కుటుంబ మమ ఏవ చింతయతినా. నేను అంటే సంస్కృతంలో అంటారు ఇది. అంటే వసుదైవ కుటుంబం అంతా కూడా నా కుటుంబమే అని చింతిస్తూ వారికి అనుకూలంగా చేసుకునేవాడు నిజమైన యోగి, సిద్ధపురుషుడు. వసుదైవ కుటుంబ మమ ఏవ చింతయతినా. నేను వీళ్ళందరూ నాకేం సంబంధం లేదు, నేనే నా కుటుంబమే అనుకునేవాడు సాధారణ మనిషి, సాధారణ గృహస్థుడు. యోగులకి, సిద్ధపురుషులకి, గృహస్థుడికి తేడా అదే మిత్రులారా, గుర్తించండి. అలా మీ అందరికీ కూడా ఈరోజు మీకు షట్కర్మల గురించి తెలియజేశాను. ఇలాంటివి ఉన్నాయి లోకంలో. అందుకని సద్గురువుని కలిసి వారి దగ్గర ఒక్కొక్కటిగా విద్య నేర్చుకోవచ్చు మిత్రులారా. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.